కడుపు ఉబ్బరం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాము. సో దీనికి రకరకాల కారణాలు ఉంటాయన్నమాట. సో బేసిక్గా మనకి ఫ్యాటీ లివర్ అంటే లివర్ పైన ఫ్యాట్ పేరుకోవడం వలన కూడా మనకి పొట్ట ఉబ్బరంగా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇండైజెషన్ ఉండడం వలన అంటే అజీర్తి వలన కూడా మనకి పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. కొంతమందిలో మలబద్ధకము లేదా కాన్స్టిపేషన్ వలన కూడా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అలాగే కొంతమందిలో యాసిడ్ రిఫ్లక్స్ ఫార్మేషన్ అవుతుందన్నమాట, అంటే GERD. సో ఈ రిఫ్లక్స్ ఉన్నప్పుడు కూడా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది అనమాట. సో మనకి స్ట్రెస్తో కూడా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అలాగే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఈ పేషెంట్స్కి కూడా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. సో మనకి ఏ కారణంగా అయినా కూడా పొట్ట ఉబ్బే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, రకరకాల ఎయిల్మెంట్స్ వలన. ఒక్కొక్కసారి మనం తీసుకునే ట్రీట్మెంట్ అంటే మనకి డయాబెటిక్ మెడికేషన్ ఉండొచ్చు, లేదు ఇంకేదైనా మాత్రలు మనం తీసుకునే మాత్రల వలన కూడా పొట్ట ఉబ్బడం ఉండొచ్చు. సో దీన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ బ్లోటింగ్ అంటారు. సో ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ వలన ఉబ్బరం ఎక్కువ అయిపోయి త్రేనుపుల రావడము, కాకపోతే గ్యాస్ పాస్ చేయడము ఇలా ఇబ్బందిగా అనిపించినప్పుడు వీళ్ళలో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే మాత్రలు వాడుకోవచ్చు అనమాట. అది మెడికల్ సూపర్విజన్లో తీసుకోవాలి, డాక్టర్ చేత ప్రిస్క్రైబ్ చేసింది. కొంతమందిలో పాల ఉత్పత్తులు పడకపోతే కనుక పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఒక సిక్నెస్ వచ్చిన తర్వాత, ఒక జబ్బుతో సఫర్ అయ్యి రికవర్ అయిన తర్వాత మనకి లాక్టేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ వస్తుంది. సో ఈ లాక్టేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీ వలన మనకు పాల ఉత్పత్తుల వలన మనకి పాలు తీసుకోవడం, టీ కాఫీ వలన మనకి పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. సో అలాంటప్పుడు పల్సటి మజ్జిగ కానీ పెరుగుతో కానీ అన్నం తీసుకోవాలి, పాలు మానేయాలి. వీటితో చాలా బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్ అనేది కనబడుతుంది అనమాట. కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మనకి ఈ బ్లోటింగ్ కానీ గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా వీటిలో కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, బఠానీలు, అలాగే శనగలు, తర్వాత శనగపప్పు, కాబూలీ చనా, తర్వాత పొటాటో, ఇలాంటి వాటిల్లో గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. పప్పు దినుసుల్లో మెజారిటీగా కనబడుతుంది, ఎందుకంటే వీటిలో ట్రిప్సిన్ అనే యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట, ట్రిప్సిన్ ఇన్హిబిటార్స్ అనేవి. సో అవి గ్యాస్ ప్రొడ్యూసింగ్ అనమాట. అంతేకాకుండా వీటిలో స్టాకియోస్, రాఫియోస్ అనే యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి బ్లోటింగ్ సెన్సేషన్ కాజ్ చేస్తుంది అనమాట. కొంతమందిలో పుల్లటి పెరుగు తీసుకోవడం కానీ, పులిసిపోయిన ఆహారం ఏవైనా అంటే ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ 2-3 డేస్ మనం రెఫ్రిజిరేటర్లో పెట్టి వాడినవి ఉంటాయి కదా, ఇలా ఎక్కువగా ఫర్మెంట్ అయినవి వాడుకుంటే కనుక గ్యాస్ ఫార్మేషన్, బ్లోటింగ్ అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే పార్టీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్ ఉంటుందన్నమాట. సో ఇలాంటివి అవాయిడ్ చేస్తూ మైల్డ్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ అంటే పులుపు చాలా తక్కువగా ఉండడం, కారము, గరం మసాలా ఇలాంటివి తగ్గించి మన ఆహారం మైల్డ్గా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. సో బ్లోటింగ్తో బాధపడే వాళ్ళు కొంచెం వాముని వేయించి క్రష్ చేసుకుని మజ్జిగలో తీసుకోవడం కానీ, లేకపోతే పాల ఇంగు ఉంటుంది, వాటిని చిన్న చిన్నగా ముద్దలు చేసి వాటిని గొంతులో వేసుకొని మింగడం చేయడం వలన మనకి ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది.